హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ వైష్ణవి రియాలిటీ అఫీషియల్ పేజ్. నేను మీ నాని. యాక్చువల్లీ నేను ఈ శ్రీ వైష్ణవి రియాలిటీని స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే, నేను ఈ ఫీల్డ్‌లో ఆల్మోస్ట్ 2018 నుంచి ఉన్నాను. సో, దాని యొక్క రీజన్ గూడా నేను చెప్తాను. ఎందుకు ఈ ఫీల్డ్‌లోకొచ్చానంటే, నాకు యాక్చువల్లీ బిజినెస్ అనేది ఒక ప్యాషన్‌తో నేను ఈ ఫీల్డ్‌లోకొచ్చాను. సో, నేను చాలా ప్లాట్స్ సేల్ చేశాను, ఫ్లాట్స్ సేల్ చేశాను. కానీ మనం ఇచ్చిన కస్టమర్స్ ఎప్పుడూ కూడా ఎక్కడ ఇబ్బంది పడలేదు. సో, చాలామంది జోన్స్ తెలీక, నెక్స్ట్ పర్మిషన్స్ ఏంటో లీగాలిటీ చెక్ చేసుకోవడం రాక, చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఓపెన్ ప్లాట్ కొన్నా ఇబ్బంది పడ్డారు, అపార్ట్మెంట్ కొన్నా ఇబ్బంది పడ్డారు, విల్లా కొన్నా ఇబ్బంది పడ్డారు. సో, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు కస్టమర్స్ అంటే, ఎవరో ఏదో చెప్పారు, అక్కడ ఏదో వస్తుంది అన్న ఒక అపోహ ఎప్పుడైతే మనం దాన్ని తొలగిస్తామో మన మైండ్‌లోంచి, అప్పుడు మనము ఒక విజన్‌తో ముందుకెళ్తాం. విజన్‌తో ముందుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మనం రైట్ ప్లేసు, రైట్ చాయిస్ వెతుక్కుంటాం. సో, రైట్ చాయిస్, రైట్ ప్లేస్ వెతుక్కున్నప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటిక్‌గా అప్రిషియేషన్ అనేది పీక్ లెవెల్స్‌కెళ్తుంది. సో, ఇప్పుడు మనం చూడాల్సిందేంటంటే ఫస్టు ఓపెన్ ప్లాట్స్‌కొద్దాం. ఓపెన్ ప్లాట్స్‌కొచ్చినప్పుడు ఫస్ట్ చూడాల్సిందేంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాలా కన్వర్షన్ అయిందా లేదా? నాలా కన్వర్షన్ అయ్యాక డీటీసీపీ పర్మిషన్‌కెళ్లారా? హెచ్ఎండీఏ పర్మిషన్‌కెళ్లారు. ఈ పర్మిషన్‌కెళ్ళిన తర్వాత రేరా ఉన్నదా లేదా? అసల యాస్ పర్ హెచ్ఎండీఏ డీటీసీపీ నార్మ్స్ ప్రకారం డెవలప్‌మెంట్స్ ఉన్నాయా లేదా? దాని ముందు 40 ఫీట్ రోడ్ ఉందా? 60 ఫీట్ రోడ్ ఉందా? 100 ఫీట్ రోడ్ ఉందా? సో, మనము ఈ పాయింట్స్ గనక తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా అప్రిషియేషన్ అనేది పెరుగుతుంది. నెక్స్టు అప్రిషియేషన్ పెరగడానికి రెండో కీ పాయింట్ ఏంటంటే కనెక్టివిటీ. కనెక్టివిటీ తర్వాత రెసిడెన్షియల్స్. ఎప్పుడైతే ఇండస్ట్రీసు, రెసిడెన్షియల్సు, ఐటీ హబ్స్ ఇవన్నీ ఉన్నాయో ఆటోమేటిక్‌గా మనకి అప్రిషియేషన్ అనేది పెరుగుతుంది. ఇదొచ్చేసి ఓపెన్ ప్లాట్. అపార్ట్మెంట్. సో, మనం అపార్ట్మెంట్‌లో చూడాల్సిందేంటంటే దాని యొక్క పర్మిషన్స్. అది జీహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా లేదా? ఫస్ట్ ఆ ప్లాట్‌కి అసల ఎల్ఆర్ఎస్ పే చేశారా లేదా? ఎన్ని ఫ్లోర్స్‌కి, ఎన్ని స్క్వేర్ యార్డ్స్‌కి ఎంత పర్మిషన్స్‌కెళ్లారు అనేది మనం ఎప్పుడైతే చూసామో ఆటోమేటిక్‌గా మనకి లీగల్‌గా క్లియర్‌గా ఉన్నట్టు అర్థం. నెక్స్ట్ ఇంకోటి కూడా ఏంటంటే అపార్ట్మెంట్ కొనేటప్పుడు మీరు చూడాల్సింది లింక్ డాక్యుమెంట్స్, ఈసీ. అసలు ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, ఏ పర్మిషన్స్‌కెళ్లారనేది చూస్తే మనము లీగల్ పరంగా అన్ని చిక్కుల నుంచి బయటపడొచ్చు. మనం కొన్న ప్రాపర్టీ సేఫ్ అండ్ సెక్యూర్‌గా మనము చూడొచ్చు. సో, ఎప్పుడైతే సేఫ్ అండ్ సెక్యూర్‌గా మనం ప్రాపర్టీని కొని ఒక చోట పెట్టామో లేదా రెంట్‌కిచ్చామో, సో, మనం పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు. సో, ఏ ఇష్యూస్ లేకుండా మనం ఫ్యూచర్‌లో దాన్ని సేల్ చేసుకున్నా గూడా మనకి మంచి రిటర్న్స్ అనేవి పొందొచ్చు. సో, అలా మీరు కూడా మంచి లీగల్‌గా ఉన్న ప్రాపర్టీసు, క్లియర్‌గా ఉన్న డెవలప్‌మెంట్ అయిన ప్రాపర్టీసు, మంచి కనెక్టివిటీ లేదా రెసిడెన్షియల్ జోన్స్‌కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీసు కావాలంటే మాత్రం ఒక్కసారి మా శ్రీ వైష్ణవి రియాలిటీ టీమ్‌ని సంప్రదించండి. వాళ్ళే మీకు అన్ని అప్డేట్స్ ఇస్తుంటారు. అసలు అది ఏ జోన్‌లో ఉంది, ఆ ప్రాపర్టీ ఏంటి, అది హైడ్రా ఇష్యూలో ఉందా లేదా, నాలా కన్వర్షన్ అయిందా లేదా, లేకపోతే ఎఫ్టీఎల్‌లో ఉందా లేదా, అలా మీకు అన్నీ కూడా విత్ వాళ్ళు పేపర్స్ అండ్ డాక్యుమెంట్స్‌తో మీ ముందుకొచ్చి వాళ్ళే ఆ ప్రాజెక్ట్ యొక్క విధానాన్ని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, మీరు కూడా అలాంటి ప్రాజెక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం ఒక్కసారి మా స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. సో, వీలైతే ఈ రీల్ చూసారు కదా! మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీకు మరిన్ని ప్రాపర్టీ అప్డేట్స్ ఇస్తాము. సో, ప్రతీదీ మీకు క్లియర్‌గా అన్ని విధాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము.